నిన్న జేఎన్‌టీయూకే అఫిలియేటెడ్ కాలేజెస్ వాళ్ళకి సంబంధించిన స్పెషల్ సప్లీ నోటిఫికేషన్ ఏదైతే లాస్ట్ ఛాన్స్ కింద పిలుస్తున్నారో అది ట్రిపుల్ సి వాళ్ళకి పార్ట్ టైం వాళ్ళకి సంబంధించిన స్పెషల్ సప్లీ నోటిఫికేషన్ సంబంధించింది ఏదైతే లాస్ట్ ఛాన్స్ కింద పిలుస్తున్నారో అది దాని గురించి వీడియో పెట్టాను. ఇప్పుడు అందరూ అడిగేది ఏంటంటే ఈ అటానమస్ కాలేజెస్ వాళ్ళకు బీటెక్, బీఫార్మసీ వాళ్ళకు ఏదైతే ఈ స్పెషల్ సప్లీ నోటిఫికేషన్ దాన్ని కూడా లాస్ట్ ఛాన్స్ అని పిలుస్తున్నారు. వీళ్ళ కొన్ని రూల్స్ వాళ్ళకన్నా కొంచెం తేడాగా ఉన్నాయి. అవి చెప్తాను. అయితే దాంతోపాటు ఇంటర్ యూనివర్సిటీ ట్రాన్స్ఫర్ క్యాండిడేట్స్ అంటే ఇప్పుడు ఒక యూనివర్సిటీ నుంచి ఒక యూనివర్సిటీ జేఎన్‌టీయూకే నుంచి జేఎన్‌టీయూఏకి లేకపోతే నాగార్జున యూనివర్సిటీ నుంచో ఆంధ్ర యూనివర్సిటీ నుంచి లేదా ఏదైనా వేరే యూనివర్సిటీ నుంచి ట్రాన్స్ఫర్ అయిన వాళ్ళకు ఇంకా అటానమస్ కాలేజెస్ నుంచి అఫిలియేటెడ్ కాలేజెస్కి ట్రాన్స్ఫర్ అయినటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్లకు ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. దాని గురించి ఇప్పుడు చెప్పదలిచాను. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మీకు గనక నాతో మాట్లాడాలని ఉంటే కాల్ మీ 4 ద్వారా కాల్ చేయండి. తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. వీడియోకి హైప్ ఇవ్వండి. ఇక టాపిక్లో వెళితే బీటెక్, బీఫార్మసీ వాళ్ళకి ఇప్పుడు చెప్పిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఫస్ట్ ఇయర్ నుంచి 4th ఇయర్ వరకు 1, 2, 3, 4 ఇయర్స్ ఫస్ట్ సెమిస్టర్, సెకండ్ సెమిస్టర్స్కి వీళ్ళు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. అయితే ఇక్కడ కండిషన్ ఏంటంటే కోర్స్ వర్క్ అంటే ఏంటి 4 ఇయర్స్ ఉంటుంది. ఆ 4 ఇయర్స్ కోర్స్ వర్క్ ప్లస్ డబల్ డిగ్రీ డబల్ డ్యూరేషన్ గనక కంప్లీట్ చేసి ఉన్నట్టయితే వాళ్ళకి గనక బ్యాక్లాగ్స్ ఉంటే వాళ్ళు రాయడానికి అర్హులు. అయితే ఇక్కడ శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం డిస్ట్రిక్ట్స్ అఫిలియేటెడ్ కాలేజ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో అది కూడా మళ్ళీ క్యాండిడేట్స్ ఎవరైతే 2014 రెగ్యులర్ కింద అంతకుముందు బ్యాచ్లో ప్రియర్ బ్యాచెస్ రెగ్యులర్ లాటరల్ ఎంట్రీ వాళ్ళకు వచ్చేసరికి ఈ నోటిఫికేషన్ ఎలిజిబుల్. మళ్ళీ ఆ తర్వాత 2015 అడ్మిటెడ్ బ్యాచ్ ప్రియర్ బ్యాచెస్ లాటరల్ ఎంట్రీ స్కీమ్ కింద ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా దీనికి ఎలిజిబుల్ అనమాట. అయితే ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఒకటి ఉంది. ఇక్కడ వాళ్ళకి మీకు కొన్ని విషయాల్లో తేడా ఉంది మిగతా వాళ్ళకి మీకు. అయితే ఈ ఎగ్జామ్స్ వచ్చేసరికి జూన్లో కండక్ట్ చేస్తారు. యూనివర్సిటీలోనే జేఎన్‌టీయూకే యూనివర్సిటీలోనే కండక్ట్ చేస్తారు. ఇక ఎగ్జామ్ ఫీజు వితౌట్ లేట్ ఫీ 23rd March 2026 లాస్ట్ డేటు. 500 రూపీస్ ఫైన్తో 26th March 2026 లాస్ట్ డేటు. 1000 రూపీస్ ఫైన్తో 28th March 2026 లాస్ట్ డేటు. ఎగ్జామినేషన్ ఫీ వచ్చేసరికి ఒక సబ్జెక్టుకి 2000 రూపాయలు. థియరీ అయినా కానివ్వండి, ప్రాక్టికల్ అయినా కానివ్వండి. అయితే మీ ఎలిజిబిలిటీ అనేది మీ ప్రిన్సిపాల్స్ ఎవరైతే ఉంటారో మీ కాలేజీలో వాళ్ళు చెక్ చేస్తారు రిజిస్ట్రేషన్ టైంలో మీరు ఎలిజిబులా కాదా అని. దగ్గరుండి చూసుకుంటారు. మీరు భయపడే పనిలా. హాల్ టికెట్స్ వచ్చేసరికి మీ కాలేజ్ ప్రిన్సిపాల్ గారే ఇస్తారండి. వాళ్ళకి కాదు డౌన్లోడ్ చేసుకోవడం. మీ కాలేజ్ ప్రిన్సిపాల్ గారే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇస్తారనమాట. అయితే మీరు పేమెంట్ కట్టినంత మాత్రాన ఎలిజిబిలిటీ అవుతారని గ్యారంటీ లేదని చెప్పేసి వాళ్ళు చెప్పడం అయితే జరిగింది. ఎగ్జామ్స్కి అప్లికేషన్ వచ్చేసరికి అది మీ కాలేజీలోనే మీ ప్రిన్సిపాల్ గారు వాళ్ళు ఇస్తారనమాట. దాన్ని ఫిల్ చేసి అది మీ కాలేజీలోనే మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ ప్రిన్సిపాల్ గారు వాళ్ళు సబ్మిట్ చేయాల్సింది కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ జేఎన్‌టీయూ యూనివర్సిటీ కాకినాడ. అది కూడా 9 ఏప్రిల్ 2026, 10th ఏప్రిల్ 2026 మాత్రమే. అయితే మీరు హాల్ టికెట్స్ వచ్చేసరికి మీ కాలేజీలోనే ఎక్కడైతే చదివారో అక్కడే మీరు కలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ యూనివర్సిటీ కాలేజీలో ఎగ్జామ్స్ జరుగుతాయని చెప్పాను కదా. అయితే ప్రిన్సిపాల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర మీరు ట్రాన్స్ఫర్ ఆర్డర్స్ కూడా ఏవైతే ఉంటాయో మీకు గవర్నమెంట్ ఇష్యూ చేసిందో అవి వచ్చేసరికి ఈ అప్లికేషన్ ఫామ్ ఏదైతే ఫిల్ చేస్తారో దాంతోపాటు సబ్మిట్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఓకేనా. ఇక ఆ తర్వాత ఈ సిలబస్ కాపీస్, కోర్స్ స్ట్రక్చర్, రిలవెంట్ అకాడమిక్ రెగ్యులేషన్స్, మోడల్ క్వశ్చన్స్, అదే క్వశ్చన్ పేపర్స్ అంటారు అవి, ఇవన్నీ కూడా మీ ప్రిన్సిపాల్ గారితో అటెస్ట్ చేయించాలి. అవి కూడా ఫెయిల్ అయిన సబ్జెక్టులు మాత్రం. అయితే ఈ అప్లికేషన్తో పాటు పంపించాలి అవి. ఇక మార్క్స్ మెమోస్ ఉంటాయి కదా ఫెయిల్ అయిన సబ్జెక్టులవి, అవి అటెస్ట్ చేయించాలి మీ ప్రిన్సిపాల్ గారు వాటితో పాటు పంపించాలి. సో ఈ అటెస్టెడ్ కాపీస్ ఏవైతే ఉంటాయో మార్క్స్ మెమోస్ ప్రిన్సిపాల్ గారితో అటెస్ట్ చేయించినవి అవి ఈ అప్లికేషన్తో పాటు పంపించాల్సి ఉంటుందన్నమాట. సో ఈ ఎగ్జామినేషన్ ఫీజు ఎలా కట్టాలి అంటే వితౌట్ ఫైన్ కానివ్వండి, 100 రూపీస్ ఫైన్తో కానివ్వండి, 1000 రూపీస్ ఫైన్తో కానివ్వండి, ఆన్లైన్ లింక్ అనేది
పోర్టల్‌లో వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఇప్పుడు ఏప్రిల్ 4, 2026 నుంచి 6థ్ ఏప్రిల్ 2026 వరకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. పేమెంట్ చేసిన తర్వాత పేమెంట్ ఫార్మ్ అనేది మీకు జనరేట్ అవుతుందండి. దాన్ని ప్రింట్ తీసి అప్లికేషన్ ఫార్మ్‌తో పాటు సబ్మిట్ చేయాల్సి ఉందన్నమాట. అయితే కాలేజ్ వాళ్ళు ఈ ప్రింటెడ్ పేమెంట్ ఫార్ము, అప్లికేషన్ ఏదైతే స్టూడెంట్ ఫిల్ చేస్తాడో దాన్ని ఎలాంగ్ విత్ అటెండెన్స్ రిపోర్ట్స్ కూడా 9థ్ ఏప్రిల్ 2026న 10థ్ ఏప్రిల్ 2026న షెడ్యూల్ ఏదైతే ఇచ్చారో దాని ప్రకారం వీళ్ళు సబ్మిట్ చేయాల్సి ఉందన్నమాట. సో ఇక్కడ మీకు అఫిలియేటెడ్ వాళ్ళకు ఉన్న నోటిఫికేషన్‌లో తేడా అని చెప్పాను కదా! ఏంటంటే వాళ్ళకి పేమెంట్ చేయటానికి గూడా అంటే కాలేజీలకు కాదండి వాళ్ళు చేసేది. ఆహ్, ఆన్‌లైన్‌లోనే వాళ్ళు వెబ్‌సైట్‌లు ఇచ్చారు. ఆ వెబ్‌సైట్‌లోనే పే చేయాల్సి ఉంటుంది. హాల్ టికెట్ డౌన్‌లోడింగ్ గూడా ఆన్‌లైన్‌లోనే ఆ వెబ్‌సైట్ ఏదైతే చెప్పానో ఆ వెబ్‌సైట్‌లోనే డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. పంపించుకోవడం కూడా పలానా అడ్రెస్ ఏదైతే ఉందో నేను అందుట్లో షేర్ చేశాను. సో, దాంట్లోకే వాళ్ళు పంపించాల్సి ఉంటుంది. ఓవరాల్‌గా చూసుకుంటే మరి మీకు వాళ్ళకి తేడా ఏంటి? మీరు కాలేజీలో మీరు ఎక్కడైతే చదివారో ఆ కాలేజీలోనే ఇదంతా కూడా చేయాల్సి ఉంటుంది. మరి ఇప్పుడు ఉన్న ప్రశ్నేంటి? అటానమస్ నుంచి అఫిలియేటెడ్ కాలేజీ ట్రాన్స్‌ఫర్ అయిన వాళ్ళ పరిస్థితి ఏంటి? ఆ రూల్స్ అప్లికేబుల్ అవుతాయా? ఈ రూల్స్ అప్లికేబుల్ అవుతాయా? ఇప్పుడు మీకు ఈ నోటిఫికేషన్‌లోనే మీకు ఇంటర్ ట్రాన్స్‌ఫర్ అంటే అటానమస్ నుంచి అఫిలియేటెడ్ ట్రాన్స్‌ఫర్ అయిన వాళ్ళకి నోటిఫికేషన్ ఇచ్చారు కాబట్టి సో, ఇది ఏదైతే ఉందో దీని ప్రకారమే మీరు ఎళ్ళాలి. అంటే మీరు గూడా ఖచ్చితంగా కాలేజీలోనే మీరు కట్టాల్సి ఉంటుందనమాట. జాగ్రత్తగా గుర్తుంచుకోండి. మీరేం సబ్జెక్ట్ ఫెయిల్ అయ్యారో అయన్నీ సరిజూసుకొని, కరెక్ట్‌గా సిలబస్ జాగ్రత్తగా డౌన్‌లోడ్ చేసుకొని, మళ్ళీ క్వెషన్ పేపర్స్ మోడల్ క్వెషన్ పేపర్ అంటే స్కీమ్ ఆఫ్ పేపర్ అది డౌన్‌లోడ్ చేసుకొని అదంతా చేసుకోవాలి. మరి మీ కాలేజీల్లోనే కట్టమంటున్నారు గదా! మరి మీ కాలేజ్ ఎగ్జామ్స్ ఎళ్లి వాళ్ళు చేస్తారంటే నో ప్రాబ్లమ్ చేపిచ్చుకోండి. ఎంతో కొంత తీసుకుంటారు నాకు తెలిసి. తీసుకోకుండా అయితే ఎవరు చేయరు. అయితే మరి చాలామంది అడగొచ్చు మా దగ్గర మార్క్స్ మెమోస్ లేవండి. అటానమస్ కాలేజీలు కాబట్టి ఖచ్చితంగా అయితే డేటా ఉంటది. మరి అటానమస్ నుంచి అఫిలియేటెడ్ ట్రాన్స్‌ఫర్ అయిన వాళ్ళ డేటా ఉంటుందంటే కొన్ని దిక్కుమాలిన కాలేజీలుంటాయి. ఆ దిక్కుమాలిన కాలేజీలో డేటా ఉండదనుకోండి సంకన అయిపోయినట్టే. అంటే కొన్ని కాలేజీలు తీసేయడం జరిగింది. మరి ఆ కాలేజీల పరిస్థితి ఏంటి? అని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు. దాని గురించి కూడా నేను చెప్తాను తర్వాత. మళ్ళీ అదొకటి. ఎవరైనా కాలేజీలు గనక లేకపోతే ఏంటి? సో, ఇవన్నీ స్టూడెంట్స్ డౌట్స్ ఇందులో చెప్పడం చాలా టైమ్ కన్స్యూమింగ్. ఇంకా వచ్చేసరికి ఎవరైనా మెమోలు పోతే పరిస్థితేంటి? అసలు ఏం పాస్ అయ్యారో తెలియకపోతే పరిస్థితేంటి? ఓకేనా? సో, ఇవన్నీ కూడా గుర్తుంచుకోండి. ఒక్కసారి గనక మీరు గనక అప్లికేషన్ గనక కట్టారంటే డబ్బులు రిఫండ్ అయితే ఎనక్కి రావు. ఇంకోటేంటంటే ఒక్కొక్క సెమిస్టర్‌కి సెపరేటు ఫీజు దానికి. ఓకేనా? సో, ఓవరాల్‌గా ఇదండి. ఇప్పుడు 1 మంత్ పెడుతుంటే దాని సెమిస్టర్ ఫీజ్ దానిదే. 1, 2 కొడితే దాని సెమిస్టర్ ఫీజ్ దానికే. దాని అప్లికేషన్ దానికే, దీని అప్లికేషన్ దీనికి. ఓవరాల్‌గా ఇది.